హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. టుడే రెసిపీ విలేజ్ స్టైల్. ఒక చుక్క నూనె కూడా లేకుండా హెల్తీగా కర్రీ ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక మునక్కాయ, ఒక ఆలు, 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను తీసుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక సెరవ తీసుకొని ముందుగా కట్ చేసుకున్నవన్నీ కూడాను ఈ సెరవలో యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారాన్ని తీసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ సగానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టమాటా చాలా బాగా మగ్గుతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ క్రమంలో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా దగ్గరికి పడే విధంగా బాగా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే ముక్కలు సరిగ్గా వేగకుండా మాడిపోతాయి. కాబట్టి స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా దగ్గరికి పడేంత వరకు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో చెప్తున్నాను కదండి, అవసరమైతే మాత్రమే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోకపోయినా టేస్ట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు, చాలా బాగా ఉంటుంది. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత కర్రీ దగ్గరికి పడిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంత టేస్టీగా సింపుల్గా హెల్తీగా ఉండేటటువంటి మునక్కాయ ఆలు టమాటా కర్రీ అనేది తయారవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.